అవును, మహాభారతంలో జరాసంధుని చంపేది భీముడే. ఇతిహాసం ప్రకారం, భీముడు, కృష్ణుడి సహాయంతో, జరాసంధుని కుస్తీ పోటీలో ఓడించి, చివరికి అతనిని చీల్చివేసి చంపాడు. ఇక్కడ మరింత వివరణాత్మక వివరణ ఉంది. 1. భీముని ప్రతిజ్ఞ. భీముడు అనేకమంది పాలకులను చెరసాలలో ఉంచిన శక్తివంతమైన రాజు జరాసంధను చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. 2. కృష్ణుడి మార్గదర్శకత్వం. భీముని ప్రతిజ్ఞ మరియు జరాసంధుని బలాన్ని తెలుసుకున్న కృష్ణుడు, అర్జునుడు మరియు భీముడు జరాసంధుని సవాలు చేయడానికి వెళ్లారు. 3. మల్లయుద్ధం. భీముడు మరియు జరాసంధులు చాలా రోజుల పాటు జరిగిన భీకర కుస్తీ పోటీలో నిమగ్నమయ్యారు. 4. కృష్ణుడి వ్యూహం. జరాసంధుని దేహాన్ని చీల్చి చెండాడుతుందని గుర్తించిన కృష్ణుడు, భీముడిని రెండుగా చీల్చి, ఆ ముక్కలను వ్యతిరేక దిశల్లో విసిరి, అవి మళ్లీ చేరకుండా నిరోధించమని భీమునికి సూచించాడు. మరియు 5. భీముని విజయం. భీముడు కృష్ణుని సూచనలను అనుసరించి, విజయవంతంగా జరాసంధను చంపాడు.